Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. జరిగినది నా వలనే కలిగినది. 1వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. For these things is for me. The book of 1 Kings chapter 12 verses 24. దేవుడు మనతో సెలవిచ్చిన మాట. నా ప్రియ బిడ్డలారా, నీ మార్గము ఎంత భయంకరముగా నున్నను, శోధనలు నిన్ను చుట్టిముట్టినను, నీ శత్రువులు నీ పైకి పొంగి పొరలి వచ్చినప్పుడు నిన్ను లెక్క చేయకుండా దూరముగా నుంచిన వారందరి మీదయు నీవు వ్యసనపడుచున్నావా, కృంగిపోచున్నావా? నీవు సహనము కలిగి ఉండుము. జరిగినది నా వలనే జరిగినదని తెలుసుకుని నీ బలహీనతను నేను బలపరిచి నీ పక్షమున నేను పోరాడి నిన్ను గెలిపించేదను. నీకు ఆదరణను శాంతిని నేను నీకు కలుగచేయునని మనతో దేవుడు నిశ్చయముగా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన మార్గముల యందు నడిచిన ఎడల మన పాపములను, క్రోధములను, దోషములను, భూ సంబంధమైన సుఖములను విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేసిన ఎడల మన దోషములన్నీ కొట్టివేయబడతాయి. అప్పుడు మనం దేవుని వైపు తిరిగితే నిత్య జీవము పొందుకుంటాం. కాబట్టి మన జీవితంలో ప్రతి సంఘటనను దేవుని వలనే జరిగాయని నమ్మి సహనము కలిగి దేవుని యందు ప్రార్థిద్దాం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక నూతన దినమును మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు దేవా. మాకు కలిగిన భయంకరమైన పరిస్థితుల నుండి మమ్మలను తప్పించి కాపాడుతున్నందుకు వందనాలయ్యా. మేము కృంగిపోతున్న పరిస్థితుల నుండి మమ్మల్ని లేవనెత్తండి. అదే విధముగా నాయన, ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాలలోనూ మీరు ఆదరణను కలుగు చేసి నెమ్మదిని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.